ఎన్టీఆర్, రామ్ చరణ్లు హీరోలుగా ఆర్ఆర్ఆర్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా స్టోరీ ఎలా ఉంటుందో ఇప్పటికే రాజమౌళి ఓ హింట్ ఇచ్చారు. తెలంగాణ నుంచి కొమరం భీం, ఆంధ్ర నుంచి సీతారామరాజు ఇద్దరు 2 సంవత్సరాల పాటు మిస్ అవుతారు. ఎటు వెళ్లారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. 2 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిపై సీతారామరాజు, నిజాం నవాబులపై కొమరం భీం పోరాట యుద్ధాలు మొదలుపెట్టారు. ఆ 2 సంవత్సరాల గ్యాప్ లో వాళ్ళిద్దరూ కలిసి ఉంటే వాళ్లకు ఎదురైన అనుభవాలు ఏమై ఉంటాయి అనే థీమ్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. నిజంగా రాజమౌళి ఐడియాకు హ్యాట్స్ ఆఫ్ కొట్టాల్సిందే. చారిత్రక నేపథ్యంలో ఒక మంచి స్టోరీ లైన్ ని ఎంచుకున్నారు. ఇది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తీసేది రాజమౌళి. ఇక బాహుబలికి రాజమౌళి ఏ స్ట్రాటజీని అప్లై చేశాడో ఇక్కడ ఆర్ఆర్ఆర్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో నటులు స్టోరీని, చిత్ర విశేషాలు, షూటింగ్ స్పాట్ గురించి ఎక్కడా కూడా డిస్కస్ చేయకూడదని చెప్పాడట రాజమౌళి. ఇక త్రిబుల్ ఆర్ కు కూడా పనిచేసే వాళ్లకు ఇవే కండిషన్స్ అప్లై అట. మరి త్రిబుల్ ఆర్ కు సంబంధించి రహస్యాలు ఎంతలా ఉండాలి అంటే రాజమౌళి తన భార్యకు కూడా ఈ రహస్యాలు చెప్పకూడదని తనకు తానే నిబంధన పెట్టుకున్నాడట. అంతలా రాజమౌళి సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్లు ఈ సినిమాకే హైలైట్. దాదాపు 2 సంవత్సరాల పాటు ఈ సినిమాలో వీరు ఏ సినిమాలో నటించకుండా అనేక అవకాశాలు వదులుకొని దీనికి ఒప్పుకున్నారు. అంటే అంత సంపాదన కూడా పోగొట్టుకున్నారు అని అర్థం. అయితే ఈ మూవీలో నటిస్తున్నందుకు గాను వీరిద్దరూ చెరొక 25 కోట్ల భారీ పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ ఆర్ఆర్ఆర్ చిత్రం అనుకున్న సమయం కంటే ఇంకా లేట్ అవుతున్న కారణంగా అదనంగా కూడా వీరికి ఖర్చులు ఇస్తున్నారట నిర్మాత. అదనంగా అంటే షూటింగ్ జరగకపోయినా సరే వారి చిల్లర ఖర్చుల కోసం దాదాపు 10 లక్షల చొప్పున వారి వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ఈ మూవీ నిర్మాత దానయ్య అందిస్తున్నట్లు టాక్. ఈ మూవీ రకరకాల కారణాలతో వాయిదాలు పడుతూ వస్తుంది. అందుకని ఈ ఇద్దరు స్టార్ హీరోలకు వారి ఖర్చుల నిమిత్తం ఈ డబ్బులు ఇస్తున్నాడట నిర్మాత డివివి దానయ్య. అంతేకాదు రాజమౌళికి సైతం 20 లక్షల నిమిత్తం నెలవారీ ఖర్చులు పంపిస్తున్నాడట. ఈ గాసిపులు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్లో హడావుడి చేస్తూ ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి పారితోషికంగా ఎటువంటి మొత్తాలు తీసుకోకుండా ఈ మూవీ లాభాలలో 50% తీసుకుంటున్నాడన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీని అత్యంత భారీ రేట్లకు అమ్మితేనే నిర్మాతకు లాభాలు వస్తాయి. మరి ఆ స్ట్రాటజీ కూడా రాజమౌళికి బాగా తెలుసు. ఈ మూవీ బిజినెస్ ను 600 కోట్ల స్థాయిలో చేయాలని రాజమౌళి వ్యూహం రచిస్తున్నాడట. మరి రాజమౌళి చిక్కితే అది ఖచ్చితంగా మంచి శిల్పం అవుతుంది. నిర్మాతకు లాభాలు కూడా అందుతాయి. మరి వీరి పారితోషికాలపై అలాగే సినిమా బడ్జెట్ పై మీరేమంటారో కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఆర్ఆర్ఆర్ పై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.